సౌదీ రియాద్‌లో ఉన్నటువంటి అమెరికా రాయబారి కార్యాలయం మార్చి 3వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల సమయంలో అర్ధరాత్రి దాటాక 1 గంట, 2 గంటల మధ్యలో జరిగినటువంటి క్షిపణి దాడి. ఇరాన్ కొట్టిన దాడి మామూలుది కాదు. మామూలుగా దెబ్బతినింది చిన్నదే అన్న విధంగా అమెరికా పత్రికలు రాసుకున్నాయి కానీ వాస్తవానికి అది ఎంత పెద్ద దాడి అనేది నిన్న సాయంత్రానికి తెలిసింది. ఆ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అర్ధరాత్రి జరిగినటువంటి దాడి వల్ల ప్రాణ నష్టం తక్కువే ఉన్నా దాడి మాత్రం చాలా ఎక్కువ. దాని యొక్క తీవ్రత ఎంత ఉందంటే అమెరికా దళాలు, అమెరికా న్యూస్ పత్రికలు వాటి గురించి చెప్పడం మానేశాయి. ఇది గనక చెబితే ఆమె ఇరాన్ యొక్క క్షిపణి యొక్క పవర్ తెలుస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాలకి దాని యొక్క క్షిపణి పవర్ తెలిస్తే అమెరికా యొక్క విలువ పడిపోతుంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అలాగే మిగతా ప్రాంతాల్లో అమెరికా యొక్క ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ యొక్క క్షిపణి దాడి ఎంత పెద్దగా ఉందో చెబితే ఇరాన్కి అంత తక్కువ వాల్యూ ఉంటుంది. ఇరాన్ యొక్క వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఇదే దాడి అమెరికా ఇరాన్ మీద చేస్తే పెద్దగా చెప్పుకోరు. ఇరాన్ చిన్న దేశం, పైగా దాని యొక్క వ్యవస్థ చాలా తక్కువ కాబట్టి అమెరికా లాంటి దేశం కొడితే పెద్దగా గొప్ప కాదు. కానీ అమెరికా లాంటి దేశాన్ని ఇరాన్ కొడితే అది పెద్ద న్యూస్ అవుతుంది. అంటే ఒక సామాన్య వ్యక్తి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని కొడితే అది ఎంత ఇష్యూ అవుద్ది. అదే రాజకీయ నాయకుడు ఒక సామాన్యుడిని కొడితే పెద్దగా ఇష్యూ అవ్వదు, అది పక్కకు పడేస్తారు. అందుకే ఈరోజు అమెరికా ఆ యొక్క దాడి గురించి బయటికి చెప్పలేదు. కానీ నిజాలు ఎప్పటికీ ఉండిపోవు కదా. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా దీంట్లో ఆ వీడియోలు, ఆ యొక్క ఫొటోస్ బయటికి వస్తుంటే అది ఎంత పెద్ద దాడి జరిగిందో బయటికి కనిపిస్తూ ఉంది. కానీ అమెరికా ఎంత దాచినా దాగదు. అమెరికా ఇప్పుడు ఇవి దాయడం పక్కన పెడితే ఆ పడిపోయినటువంటి పైలట్ని ఎత్తుక్కోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది.